నేనైతే మాత్రం ఈ వంటని సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వండుతాననమాట. అది కార్తీక పౌర్ణమి రోజే. ఇక కార్తీక పౌర్ణమి నోములు ఉన్నవాళ్ళు ఈ పెసరలతో బూరెలు వండుతారనమాట. మాకైతే ఉన్నాయి, అందుకనే వండేసుకుంటున్నాను. పెసరలు అయితే కుక్కర్లో వేసుకొని బాగా ఫ్రై చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ పెసరకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇంకా విజిల్ పెట్టేస్తే ఒక 6 విజిల్స్ వచ్చినాక తీసి కొంచెం మెదిపి అందులో బెల్లం వేసేసి ఇంకా కొంచెం వేడి చేస్తే ఇలా మొత్తం మెత్తగా కరిగిపోయింది అనమాట బెల్లం. దాంట్లో కొంచెం యాలక పొడి వేసి పక్కన పెట్టేశాను. అది స్టఫ్ అనమాట. దానికి బైండింగ్ తయారు చేసుకుంటున్నాను. నానబెట్టిన మినపప్పుని గ్రైండ్ చేసుకున్నాను. అలానే నానబెట్టిన బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకుని 2 మిక్స్ చేశాను అనమాట. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం. అలానే అందులో కొంచెం సాల్ట్, తినే సోడా, మైదా పిండి ఇంకా కొంచెం బెల్లం కరిగించి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేశాను బైండింగ్ కోసం. ఇగోండి మనం తయారు చేసుకున్న స్టఫ్ని అయితే ఇలా పెద్ద పెద్ద బూరెల్లా తయారు చేసుకొని ఈ బైండింగ్లో ముంచేసి వేడి వేడి నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసామనుకోండి ఇంకా నోంబూరెలు రెడీ అయిపోతే అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడాను. క్లియర్గా దీని ప్రాసెస్ అయితే పెద్ద వీడియో పెట్టాం, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.